మామ, మీరు ఏటీఎంస్‌లలో మనీ రావడం చూసారు కానీ, రైస్ రావడం ఎక్కడైనా చూసారా? అంటే మన రేషన్ షాప్‌లో ఏదైతే బియ్యం పంచుతూ ఉంటారో, అది బియ్యం అనేది మనం ఇన్ని రోజులు రేషన్ షాప్‌కి వెళ్లి అక్కడే తీసుకోవాల్సొస్తూ ఉండే. కానీ ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే గనక ఏటీఎం నుంచి మనీ రాకుండా మనకి బియ్యం వస్తూ ఉన్నాయి. ఏదైతే రేషన్ షాప్ నుంచి వస్తుండే బియ్యం ఏవైతే ఉన్నాయో, అవి ఇప్పుడు ఏటీఎంలో నుంచి వస్తూ ఉన్నాయి. అవును. ఇదెక్కడో కాదు. మన ఇండియాలోనే ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక నుంచి ఏదైతే రేషన్ షాప్‌లో అవకతవకలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, అంటే ముఖ్యంగా చాలా లాస్ అనేది అవుతూ ఉంటాయి. ఆళ్ళు మిగిలిపోయిన ఏవైతే బియ్యం ఉంటాయో, ఇంకా వేరే వస్తువులు ఏవైతే ఉంటాయో, అవి బ్లాక్‌లో గూడా అమ్ముకుంటున్నారని చెప్పేసి మనం నార్మల్‌గా చూస్తూనే ఉంటాం చాలా న్యూస్‌లలో. ఇక నుంచి అలాంటి ఇబ్బందులేవుండవు. మరి ఈ బియ్యం అనేటివి ఎలా తీసుకోవాలి? ఏమైనా మనం చదువుకోలేదు గదా! అని చెప్పేసి గ్రామస్తులు చాలామంది అనుకోవచ్చు. అక్కడ గూడా సింపుల్ ఏం లేదు. మన ఏటీఎంలో మన ఏటీఎం కార్డ్ నంబరు ఏదైతే పిన్ నంబర్ కొట్టినట్టు సేమ్ మనం అక్కడ గూడా మన ఆధార్ కార్డ్ ఐడీ గాని, ఆధార్ కార్డ్ నంబర్ గాని, లేదంటే ఇంకా మన రేషన్ కార్డ్ నంబర్ ఏదైతే ఉంటుందో అందులో ఏదో ఒక నంబర్ అందులో సెర్చ్ చేస్తే గనక ఆటోమేటిక్‌గా మన నేమ్ ఒస్తుంది. ఆ నేమ్ ఒచ్చినంక మన ఫింగర్ ప్రింట్ ఇస్తే మనకి ఎన్ని కేజెస్ రావాలో అన్ని కేజెస్ ఒస్తాయి. ఈవెన్ ఒక గ్రామ్ కూడా తగ్గకుండా అన్ని కేజెస్ ఒస్తాయంట. ఇక నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇలాంటి సిస్టమ్ మన దగ్గర కూడా వస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి కామెంట్ చేయండి.